వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్. భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామికంగా అధికారాన్ని చేపట్టిన బీజేపీ దేశాన్ని పాలించే అర్హత లేదని, తక్షణమే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిడదవోలు పట్టణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిడదవోలు పట్టణంలోని సంత మార్కెట్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బీజేపీ యొక్క దిష్టిబొమ్మను నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ మెడవరపు భద్రంధర, చిన్న మురళీకృష్ణ, అగర్వాల్, హీరాలాల్, బుద్ధన లక్ష్మణరావు, భావన రమేష్, షేక్ నాగూర్, కాకే కిషోర్, గుర్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని దోచుకోవడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ పాటుపడుతుందండి. దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామండి. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పొగదొస్తున్నారని మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకోకుండా ఎలక్షన్ కమిషనర్ ఆయన పరిధులు దాటి బీజేపీ గవర్నమెంట్ తోటి కుమ్మక్కయ్యి దొంగబడిని పుట్టించారని ఇందాక చెప్పాను మీకు. ఈ సందర్భంగా బీజేపీ కట్అవుట్ కూడా బీజేపీ దిష్టిబొమ్మని ఇవాళ తగలబడడం జరిగిందండి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి. ఈ ఎలక్షన్ కమిషన్ రిటైర్ ఎక్కడ దాకా ఉన్నా కానీ తీసుకొచ్చి మరీ మేము శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధీమాగా ఉన్నామండి.